ఈ వీడియోలో నేను మీకోసం సోయా చంక్స్తో మంచూరియా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది. మీ సజెషన్స్ని కూడా వీడియో చివరిలో కామెంట్ రూపంలో తెలపండి. నాలాంటి చిన్న యూట్యూబర్స్కి ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ సజెషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ముందుగా అయితే ఒక కప్పు నిండా సోయా చంక్స్ని ఉడకబెట్టేసి తీసుకోండి. దానికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ నిండా కారం, అలాగే అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. దంచి కొట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అర టేబుల్ స్పూన్ నుంచి టేబుల్ స్పూన్ వేసుకొని, కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి 3 టేబుల్ స్పూన్స్, మైదా 1 టేబుల్ స్పూన్ నిండగా వేసి ఈ ఉడకబెట్టిన సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా పట్టేలా కలుపుకోండి. ఉడకబెట్టడం చాలా ఈజీ అండి. ఒకవేళ మీకు తెలియకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మన ఛానల్లో ఇంకో వీడియో ఉంది ఉడకబెట్టడం సపరేట్గా, అది చూసి ట్రై చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే ముందు కలిపేసాం కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెడితే మ్యారినేట్ అయిపోతాయి అవి. 10 నిమిషాల తర్వాత ఒక కళాయి తీసుకోండి, ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంలో సోయా చంక్స్ అన్నీ అందులో వేసుకోండి. అయితే వెయ్యగానే ఇవి ముందు అడుక్కి వెళ్ళిపోతాయి. ఒక నిమిషం గరిటె మాత్రం పెట్టకుండా వదిలేస్తే వాటంతట అవే పైకి తేలుతాయి. అలా పైకి తేలిన తర్వాత గరిటెతో ఇలా మెల్లిగా కలుపుకుంటూ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే లైట్ బ్రౌన్ కలర్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని వీటిని ఒక సపరేట్గా ఒక గిన్నెలో వేసుకోండి. కింద క్లాత్ కానీ టిష్యూ కానీ ఆయిల్ అబ్జార్బింగ్ పేపర్ అంటారు, అది కానీ వేసి ఆయిల్ మొత్తం అందులోకి పట్టేసేలా చేసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ ఉండదన్నమాట. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. ఒక 5 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు ఇలా చిన్న ముక్కలు తొక్క లేకుండా కట్ చేసి వేసి 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మార్చుకొని ఉల్లిపాయ, క్యాప్సికము ఇలా కొంచెం కొంచెం వేసుకోండి. ఈ స్టైల్లో మాత్రమే కట్ చేయండి. మంచూరియాకి ఈ స్టైల్ అయితే బాగుంటుంది. వీటిని కూడా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అయితే ఫ్రై అన్నాను కదా, నేను ఎక్కువ ఫ్రై చేయొద్దు, పచ్చి పచ్చిగా కొంచెం ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నిండా టమాటో సాసు, అలాగే సోయా సాసు 1 టీ స్పూను, ఇంకా రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ ఏదున్నా పర్లేదు, దాని సాసు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వీటిని కలుపుతూ ఆటలు అవి కలిసి అక్కడ ఉన్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ పట్టేలా చేసుకోండి. ఫ్రెండ్స్, ఫీడ్బ్యాక్ మాత్రం కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ప్లీజ్. ఇప్పుడు మనమైతే కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ 100 ml వాటర్ వేసుకుంటే మీకు ఇలా వస్తుందన్నమాట. దీన్ని ఇలా కలుపుకుంటూ మనమైతే ఆ సాసులతో పాటు కలిసేలా చేసుకోవాలి. అలా కలిపిన తర్వాత 2 నిమిషాలకి మీకు ఈ కలర్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక డ్రై చేసి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్ని క్రిస్పీగా, వాటిని వేసి కలుపుతూ మంచూరియా చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ 100 ml రెడీ చేసుకుంటారు కదా, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే మొత్తం 100 ml వేయండి, లేకపోతే ఇక్కడ నేను చూపించినట్టు 30 ml మాత్రమే వేసుకోండి. ఇప్పుడు చివరిలో కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకొని దించేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. రెసిపీ ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చూసినందుకు మీ రెసిపీ రాంబాబు.